నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసి ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. త్రిబుల్ స్టార్ క్వశ్చన్ 7 మార్క్స్. అప్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ reduction formula for in is equal to integral cosec to the power of nx dx, where n being a positive integer. సేమ్ అన్నిటికీ ఇది ఒకటే, పాజిటివ్ integer n greater than or equal to 2, and hence deduce the value of cosec to the power of 5x or cosec to the power of 5x. Integral cosec to the power of 5x dx. కొత్తది ఏమి లేదు, అన్నీ సేమ్ బై పార్ట్స్ యూజ్ చేయడం, సేమ్ మెథడే. రిడక్షన్ ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ మెథడే. సొల్యూషన్లో లెట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఇచ్చేసాడు కదా, ఐఎన్ ఇచ్చేసాడు కదా, ఇంటిగ్రల్ కొసెక్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇందాక అట్లా ఒక పవర్ని 2 పవర్ని బయటికి తీసుకొచ్చేసండి. తీసుకొచ్చైతే కొసెక్ టు ద పవర్ ఆఫ్ n-2 x ఇంటూ cosec square x dx. రైటా? ఇదేమవుతుంది, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, ఇది సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ cosec టు ద పవర్ ఆఫ్ n-2 x ఇంటూ ఇంటిగ్రల్ cosec square x dx minus integral derivative of cosec to the power of n-2 x into integral of cosec square x dx total ga dx. ఓకే, ఇదేమవుతుంది, cosec to the power of n-2 x into cosec square x కంటే మైనస్ cot x, ఇక్కడ మైనస్ బయటికి తీసుకొచ్చాను, ఇక్కడికి మైనస్ cosec to the power of n-2 x into cot x మైనస్ ఇంటిగ్రల్, దీనికి డిఫరెన్షియేషన్ ఎంత, n-2 పవర్ ముందుకు వచ్చేస్తుంది ఇంటూ cosec to the power of n-3 అవుతుంది ఇంటూ మళ్ళీ cosecని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇది మైనస్ cosec x cot x, మైనస్ cosec x cot x అవుతుంది కాబట్టి cosec x ఇంటూ cot x మైనస్ని ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం ప్లస్ ఇంటిగ్రల్ cosec స్క్వేర్ x అంతా మళ్ళీ మైనస్ cot x, అంతేనా, మైనస్ cot x ఇంటిగ్రల్ మైనస్ cot x ఇక్కడ రాయండి, మైనస్ cot x dx. అర్థమవుతుందా? ఇది మొత్తానికి dx మళ్ళీ. ఓకే, ఇదేమవుతుంది, మైనస్ cosec టు ద పవర్ ఆఫ్ n-2 x cot x, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇక్కడికి వచ్చేస్తే ప్లస్ మైనస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఇది n-2 కాన్స్టెంట్ కాబట్టి n-2 ఇంటిగ్రల్ cosec టు ది పవర్ ఆఫ్ n-3 ఇంటూ cosec x ఎంత అవుతుంది, మళ్ళీ n-3 ప్లస్ 1 n-2 అవుతుంది, మళ్ళీ cosec టు ది పవర్ ఆఫ్ n-2 ఇంటూ cot స్క్వేర్ x, cot x ఇంటూ cot x మైనస్ ఇటు బయటికి వెళ్ళిపోతుందిగా, ఇదేమవుతుంది cot స్క్వేర్ x dx. ఇదేమవుతుంది, ఇది మైనస్ cosec టు ద పవర్ ఆఫ్ n-2 x cot x మైనస్ n-2 ఇంటిగ్రల్
cosec to the power of n minus 2x cot స్క్వేర్ ఎలా రాయొచ్చు మళ్ళీ cosec స్క్వేర్ x minus 1 dx కింద రాయొచ్చు. దీన్ని మల్టిప్లై చేసి సెపరేట్ చేసేయండి, ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. ఏమవుతుంది ఇది మైనస్ cosec స్క్వేర్ n minus 2 cosec to the power of n minus 2 cosec to the power of n minus 2 x into cot x minus n minus 2 into దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది cosec to the power of n minus 2x into cosec square x minus integral cosec to the power of n minus 2x dx. చాలా అంటే కొంచెం ఈజీ, చాలా ఈజీ. బట్ అంటే cosec స్క్వేర్లో కాట్లు డిఫరెన్షియేషన్లు ఇంటిగ్రేషన్లు కొంచెం జాగ్రత్తగా ప్లస్లు మైనస్లు కొంచెం జాగ్రత్తగా చేయాలి. చాలా ఈజీ. ఇంటూ cot x మైనస్ n మైనస్ 2 ఇదేమవుతుంది ఇది cosec రెండు బేస్ ఈక్వల్ కూడా పవర్స్ యాడ్ అయిపోతాయి. n మైనస్ 2 ప్లస్ 2 n అయిపోతుంది. ఇంటిగ్రల్ cosec టు ద పవర్ ఆఫ్ n మైనస్ cosec టు ద పవర్ ఆఫ్ nx dx ని మనం ఏమనుకున్నాం in అనుకున్నాం కాబట్టి ఇది in. ఇక్కడ n మైనస్ 2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది in మైనస్ 2. సింపుల్. ఇప్పుడు మల్టిప్లై చేశాను మైనస్ cosec టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 x ఇంటూ cos x మైనస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఏమవుతుంది, దీన్ని in అనుకున్నాం కదా, యాక్చువల్లీ దీన్ని in అనుకున్నాం. ఈ in మైనస్ 2 ఇంటూ మైనస్ n మైనస్ 2 ఇంటూ in ఇటు వైపు తీసుకొచ్చేసాం అనుకోండి. తీసుకొచ్చేసి in కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosec టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2. ఇది అర్థం కాదు, ఒకసారి వేసుకొని చూసుకోండి మీరు. స్టెప్స్ ఏంటంటే మరీ లెందీ అయిపోతుంది కాబట్టి కొన్ని స్టెప్స్, 1-2 స్టెప్స్ స్కిప్ చేయాల్సి వస్తుంది. అవి చిన్న విషయాలు మీకు అర్థమవుతుందని నమ్మకంతో నేను చేస్తున్నా. ఇది మైనస్ n మైనస్ 2 in ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ప్లస్ n మైనస్ 2 in అవుతుంది. అప్పుడు in కామన్ తీసామనుకోండి 1 ప్లస్ n మైనస్ 2. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి in ఇంటూ n మైనస్ 1 మిగులుతుంది ఇక్కడ, అంతేనా? n మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 అంతా మైనస్ 1 కదా, n మైనస్ 1 ఇక్కడ తీసుకొచ్చేస్తాను, ఇటువైపు తీసుకొచ్చేస్తున్నా. సో cosec టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2x cot x by n minus 1 plus n minus 2 by n minus 1 in minus 2. in అంటే నథింగ్ బట్ ఏంటి cosec టు ద పవర్ ఆఫ్ nx dx కాబట్టి therefore integral cosec టు ద పవర్ ఆఫ్ nx dx is equal to minus cosec టు ద పవర్ ఆఫ్ n minus 2x cot x by n minus 1 plus n minus 2 by n minus 1 in minus 2. ఇది cosec టు ద పవర్ ఆఫ్ nx dxకి రిడక్షన్ ఫార్ములా. ఓకే, దానికి దీనికి ఏం లేదు. cosec సీకెంట్కి దీనికి తేడా అంటే ఇక్కడ secant x tan x వస్తుంది, అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మాత్రం మైనస్ వస్తుంది. ఈ n మైనస్ 2 పవర్ దేనికి వస్తుంది, దేనికి రిడక్షన్ ఫార్ములా అయితే అది వస్తుంది. secant టు ద పవర్ ఆఫ్ x కాబట్టి secant టు ద పవర్ n మైనస్ 2x cot x. secant xకి మైనస్ ఉండదు, ప్లస్ వస్తుంది. secant టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ x ఇంటూ tan x బై n మైనస్ 1 ఇదంతా సేమ్. n మైనస్ 2 బై n మైనస్ 1 in మైనస్ 2 ఇదంతా సేమ్. sin x cos x ఒక ఇంచుమించుకు ఒకేలాగా ఉంటాయి, ఒక ప్లస్ మైనస్ తేడా. అలాగే tan x cot x ఒక రకంగా ఉంటాయి, ఒక ప్లస్ మైనస్ తేడా. అలాగే secant x cosecant x కూడా ఇంచుమించుకు ఒక రకంగా ఉంటాయి, ఒక ప్లస్ మైనస్ తేడాతో. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ cosec టు ద పవర్ ఆఫ్ nx dx. అయితే నౌ క్వశ్చన్ కూడా ఇచ్చాడు కదా, cosec టు ద పవర్ ఆఫ్ 5x dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంతేనా? cosec టు ద పవర్ ఆఫ్ 5x dx. సో దీని నుంచి మనం
ఈ ఫార్ములా నుంచి మైనస్ కొసెక్ టు ద పవర్ ఆఫ్ n 5 కదా, 5 మైనస్ 2 ఎంత 3 కొసెక్ క్యూబ్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 5 మైనస్ 1 4 ప్లస్ 5 మైనస్ 2 అంటే 3/4 i 5 మైనస్ 2 ఎంత i3. మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ i3 దగ్గర మళ్ళీ ఇదే ఫార్ములా n = 3 అప్లై చేయాలి. అదవుతుంది మైనస్ కొసెక్ క్యూబ్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 4. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. ఇక్కడ బ్రాకెట్ పెట్టేసుకోండి. ఇప్పుడు i3 ఉంది కదా, i3 ఫైండ్ అవుట్ చేయాలి. i3 ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఈ ఫార్ములాలో n బదులు 3 పెట్టాలి. 3 మైనస్ 2 ఎంత అవుతుంది 1. సో కొసెక్ టు ద పవర్ ఆఫ్ 1x dx అంటే కొసెక్ ఎక్సే కదా, కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 3 మైనస్ 1 అంటే ఎంత 2 ప్లస్ 3 మైనస్ 2 1 3 మైనస్ 1 2 i 3 మైనస్ 2 ఎంత అవుతుంది 1. ఇదేమవుతుంది, ఇది మైనస్ కొసెక్ క్యూబ్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 4 ప్లస్ దీంతో మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ ఇదేమవుతుంది మైనస్ అయిపోతుంది. ఇది మైనస్ 3/4 2 = 8 3/8 కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ 3/8 అంతేగా 3/8 i1 అంటే ఇక్కడ పెడుతుంది కొసెక్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే కొసెక్ ఎక్స్ కదా, సో ఇంటిగ్రల్ కొసెక్ ఎక్స్ డిఎక్స్. ఇదేమవుతుంది మైనస్ కొసెక్ క్యూబ్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ 3/8 లాగ్ మాడ్. ఇదేమవుతుంది కొసెక్ ఎక్స్కి సీకెంట్ ఎక్స్కి సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x మాడ్ లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. కొసెక్ ఎక్స్కి లాగ్ మాడ్ కొసెక్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎలాగన్నా పర్లేదు. మీకు దీనికి కొసెక్ ఎక్స్ చాలా మ్యానిపులేషన్స్ కూడా నేను చాలా చెప్పాను. ఇది దీన్నే 3/8 లాగ్ మాడ్ దీనే tan x/2 ప్లస్ సీ కింద కూడా రాయచ్చు. దీన్ని చాలా మ్యానిపులేషన్స్ కూడా చెప్పాను ఆ రోజు, మీకు గుర్తుందో లేదో చూసుకుని ఒకసారి కావాలంటే. కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసెక్ క్యూబ్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 4. Therefore integral cosec to the power of 5x dx is equal to integral cosec to the power of 5x dx is equal to ఇది ఆన్సర్. ఇలా రాయొచ్చు. cosec x minus cot x ని ఇలా కూడా రాయొచ్చు, tan x పెట్టి కింద రాయొచ్చు. ఎందుకని 1/sin x cosec x ని 1/sin x కింద రాయొచ్చు, cos x sin x కింద రాయొచ్చు. ఎల్సిఎం చేస్తే 1 మైనస్ cos x sin x, దాన్ని హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేసి ఇలా రాయొచ్చు. ఈ ఫార్ములా మ్యానిపులేషన్స్ ఒక 5-6 ఫార్ములాస్ మ్యానిపులేషన్స్ కూడా నేను చెప్పాను. దీన్ని ఇలాగ రాసుకోవచ్చు, ఇలాగైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒకటే, ఆన్సర్ విల్ బీ ద సేమ్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 10.